కాళేశ్వరం ప్రాజెక్టు మనందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఆ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు ఇంకా కొంతమందికి కూడా ఇచ్చారు. దాని గురించి కూడా మొత్తం చెప్పుకుందాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టు. మామూలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎట్లుంటాయంటే సాగునీటి కోసం కొన్ని ప్రాజెక్టులు కడతారు, లేకపోతే తాగునీటి కోసం కొన్ని ప్రాజెక్టులు కడతారు. కానీ కాళేశ్వరం ఏంటంటే సాగునీటికి తాగునీటికి రెండింటి కోసం కట్టిన ప్రాజెక్ట్ ఇది. అంటే మనకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మన పొలాలకు నీళ్ళు వస్తాయి. అట్లనే కొన్ని జిల్లాలలో తాగేందుకు మంచినీళ్ళు ఇచ్చేందుకు రెండింటి కోసమని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం రావడానికంటే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన మెయిన్ స్లోగన్లలో ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటిది. ఎందుకంటే ఈ మూడు విషయాలల్లో తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంకు నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఈ మూడిట్లలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన నిధుల్ని తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకి పెట్టే నిధుల కంటే అటు దిక్కున్న ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చుకునే పైసలు ఎక్కువ ఉంటుండే. సవితి తల్లి ప్రేమే కదా అంతకుముందు మనకు ఉన్నది. అందుకే కదా మనం తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడింది, అన్నేళ్ళు ఉద్యమాలు చేసింది. అట్లా ఈ మూడింటి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. తెలంగాణ బిడ్డలందరూ పొలిటికల్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ అది. అట్లా నీళ్లు, నిధులు, నియామకాలల్లో నష్టం జరుగుతుంది కాబట్టి మాకు తెలంగాణ రాష్ట్రం రావాలి అని సాధించుకున్నాం. వచ్చిన తర్వాత నీళ్ళ కోసం మనం కట్టుకున్న పెద్ద ప్రాజెక్టులలో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఎందుకోసం కట్టుకున్నాము అనేది చెప్పిన తర్వాత అసలు నోటీసులు ఏంది, లెక్క అసలు ఏడి వరకు పోయింది ఏంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుది ఏంది అంటే 3 బ్యారేజ్ల కింద ఉంది ఇది. అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్లు ఉంటాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద 3 బ్యారేజ్లు ఉన్నాయి. అట్లనే 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి. సొరంగాల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ని తీసుకొని పోయారు. బాహుబలి లాంటి మోటార్లను చూసినాం కదా మనం. బాహుబలి లాంటి పెద్ద ఎత్తైన లిఫ్ట్ పంపులతోని, మిషన్లతోని నీళ్లు లిఫ్ట్ చేసి ఇంకొక దగ్గరికి పంపించి అక్కడి నుంచి మళ్ళీ గ్రావిటీతోని పంపించి ఇట్లా అంతా చేసిరు. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గ్రావిటీతోని కూడా పోతాయి కొంత అని. అట్లా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ దీనికి. ఇప్పుడు 240 టీఎంసీలను ఉపయోగిస్తున్నాం మనం. ఇట్లా కాళేశ్వరం గురించి అర్థం కావాలంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. కానీ దీంట్లో 3 ఇప్పుడు బ్యారేజ్లు ఉన్నాయి కదా, అవి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ముఖ్యమైనవి దీనికి. మన తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సాగునీరు, తాగునీటి కోసం కట్టిన ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఇది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక స్టార్ట్ చేసిరు దీన్ని. 2016లో స్టార్ట్ చేసి 19 జూన్ 21 రోజు దీన్ని ఇనాగ్రేట్ చేసిరు. 2019 జూన్ 21 రోజు దీన్ని అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేసి దీన్ని తెలంగాణ ప్రజలకు, మన జాతికి అంకితం చేసిరు దీన్ని. అయితే మేడిగడ్డల 8 బ్లాకులు ఉంటాయి. అయితే ఇదే మెయిన్. ఇప్పుడు అక్కడనే ఇబ్బంది అయింది అనే దాని మీద ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. మేడిగడ్డల 8 బ్లాకులలో మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి. అయితే ఈ పిల్లర్లు కొన్ని తెలంగాణ దిక్కున్నాయి, కొన్ని ఛత్తీస్గఢ్ దిక్కున్నాయి. అటు బార్డర్లో కట్టిన ప్రాజెక్ట్ ఇది కాబట్టి కొన్ని తెలంగాణ కిందికి వస్తాయి, కొన్ని ఛత్తీస్గఢ్ కిందికి వస్తాయి. 8 బ్లాకులలో 85 పిల్లర్లు ఉన్నాయి. అయితే దీంట్లో 20వ నెంబర్ పిల్లర్ దగ్గర కొంచెం కుంగింది. ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? 85 పిల్లర్లు ఉంటే 20వ నెంబర్ పిల్లర్ దగ్గర కొంచెం కుంగింది. అది ఎప్పుడు 2023 అక్టోబర్లో ఇది జరిగింది మేడిగడ్డలో ఉన్న బ్యారేజ్లో. అయితే ఆ రోజే
పెద్ద సౌండ్తోనే ఆడ కుంగినట్టు సౌండ్ వచ్చింది అని అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేసిరు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు ఈ కమిషను నోటీసులు కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత నడుస్తున్న కథ ఇదంతా. అయితే అప్పట్లోనే ఇరిగేషన్ వాళ్ళు కూడా పోయిర్రు. ఈ కుంగింది అనే సౌండ్ వచ్చినాక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయిర్రు. ఏం జరిగింది, ఎందుకోసం అయింది ఇదంతా అనేది చూస్తారు కదా వాళ్ళు, పోయి చూసిర్రు. అదంతా నడుస్తుంది. దాని తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఎంటర్ అయింది, వాళ్ళు కూడా చూసిర్రు. దాని తర్వాత కూడా ఏమైంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదంతా అంతకుముందుది. దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పిన మాట వాళ్ళు ఏంది అంటే మొత్తం ఇక కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది, మొత్తం 1,00,000 కోట్లు గంగలో పోసిర్రు, గోదావరిలో పోసిర్రు, అవినీతి జరిగింది. ఇదే మాట పైనుంచి మొదలు పెడితే కింది దాకా, సీఎం గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ పార్టీలో ఉన్న వేరే నాయకుల రాక మొత్తం దీంట్లో ఏదో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మొత్తం కుంగిపోయింది. ఇక కాళేశ్వరం పనికిరాదు అన్న లెక్కనే మాట్లాడారు. మొత్తం పనికిరాదు, మొత్తం వేస్ట్ అయిపోయింది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి అసలు నీళ్ళు ఇచ్చేది లేదు, పొలాలకు నీళ్ళు ఇచ్చేది లేదు, దీనికి నీళ్ళు ఇచ్చేది లేదు అని మొత్తం ఎండబెట్టిరు. దాన్ని ఎండబెట్టి చాలా బ్యారేజ్ల దగ్గర నుంచి ఇసుక కూడా తీసుకొని పోయారు. మనం చూసినాం చాలాసార్లు, మన ఆద్య టీవీలనే వేసినాం. ఇప్పుడు పుష్ప సినిమాలో ఎట్లయితే ఇసుక లారీలు పోయినాయో అట్లా ఇసుక లారీలు తీసిరు. మొత్తం ఆ పిల్లర్ల దగ్గర నుంచి దగ్గర రాక కూడా పోయి మొత్తం ఇసుక తీసిరు. ఎందుకంటే నీళ్ళు ఇడిచిపెడతలేరు కదా, ఖాళీ ఉంది, దాన్ని మొత్తం ఇసుక తవ్వటానికి స్టార్ట్ చేసిరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఇది. ఏం రిపేర్లు చేయకుండా ఏం చేయకుండా దాంట్లో నుంచి ఇసుక తవ్వుకున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది, అదే పీసీ ఘోష్. ఇగో ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఏంది అంటే విచారణకి రమ్మని, కాళేశ్వరం విషయంలో విచారణకి రమ్మని. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లకి రాగానే 2024 మార్చిలో ఈ కమిషన్ వేసింది. కొన్ని నెలలలోనే దీని మీద ఎంక్వైరీ చేసి ఇయ్యిర్రి అని. కానీ దఫదఫాలుగా దీన్ని పొడిగించుకుంటూ పోయి మొన్న ఆ మధ్యలో అయిపోయేది ఉండే. కానీ దీన్ని పొడిగించినప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. ఇప్పుడు మొన్నటి రాక వీళ్ళు చాలా మందిని పిలిచిర్రు, మాట్లాడిర్రు, ఎంక్వైరీ అన్నారు. ఈ కమిషన్లో అంతకుముందు ఉన్న సీఎంఓలో ఉన్న అధికారి ఉన్నారు కదా ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు, ఆమెను పిలిచిర్రు, ఇంకా కొంతమంది అధికారులను పిలిచిర్రు, ఈఎన్సీలను పిలిచిర్రు, ఇంజనీర్లను పిలిచిర్రు. ఇదంతా నడుస్తుంది. ఎప్పుడో రిపోర్ట్ ఇవ్వాల్సింది ఉండే వీళ్ళు. అయితే పొడిగించుకుంటూ ఎన్నిసార్లు పొడిగించిర్రంటే 7 సార్లు పొడిగించిర్రు వీళ్ళు ఇప్పటిరాక. వాళ్ళు వచ్చో రిపోర్ట్ ఇస్తారు, వీళ్ళు వచ్చో రిపోర్ట్ ఇస్తారు, అది ఇది అని 7 సార్లు పొడిగించిర్రు. అయితే ఇప్పుడు నివేదిక ఇచ్చేది ఉండే ఈ నెలలనే, కానీ దీన్ని పొడిగించినప్పుడే అందరికి అనుమానం వచ్చింది. ఈ పొడిగించిర్రు అంటే దీని వెనకాల ఏమో ఉంటుంది, ఎందుకోసం పొడిగించిర్రు అని అనుకున్నట్లే అయింది. కేసీఆర్ గారికి, హరీష్ రావుకి, ఈటలకు ముగ్గురికి నోటీసులు ఇచ్చారు దీని విషయంలో. అసలు ఏం జరిగింది, ఏంది చెప్పుర్రి అని. అయితే ఈ కమిషన్కి గతంలో ఈఎన్సీలని, ఇంజనీర్లని, వాళ్ళని వీళ్ళని పిలిచిర్రు కదా. పిలిచినప్పుడే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది పోయిర్రు. ఇప్పుడున్న కోదండరామ్ గారు కూడా పోయిన తర్వాత సరే వీళ్ళు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నట్టే చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, గవే ఆరోపణలు ఆడ చేసి వస్తే ఆరోపణలు కాదు, ఏమన్నా ఆధారాలు ఉంటే ఇయ్యిర్రు, మీరు మళ్ళోసారి రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని రండి అంటే చాలామంది పోలే. ఎందుకంటే మాట్లాడి ఈజీ కానీ ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి, నిజంగా ఉంటారేమో తెచ్చేటోళ్ళు ఉన్నప్పుడు కదా. సరే దానికి పోలే వాళ్ళు. తర్వాత ఇంకా చాలామంది జేఏసీ, అప్పుడు విద్యుత్ జేఏసీలో ఉండే రఘు గారని ఆయన కూడా పోయిర్రు. తర్వాత వి ప్రకాష్ కూడా పోయినట్టున్నారు. ఇట్లా చాలామంది కమిషన్ దగ్గరికి పోయిర్రు. కానీ ఇది నోటీసు వీళ్ళు నివేదిక ఇచ్చేది ఉండే, ఇస్తాము అని కూడా అన్నారు. కానీ దీన్ని పొడిగించారు అన్నప్పుడే అందరికి అనుమానం వచ్చింది. ఆ అనుమానమే నిజమైంది, తెలంగాణ ప్రజలకు వచ్చిన అనుమానమే నిజమైంది. ఇప్పుడు ఏమంటారంటే 5 తారీఖు రోజు కేసీఆర్ గారిని, 6 తారీఖు రోజు హరీష్ రావు గారిని, 9 తారీఖు రోజు ఈటల రాజేందర్ గారిని రమ్మని నోటీసులు ఇచ్చారు. అయితే ఇవి అనూహ్యంగా ఇచ్చిన నోటీసులు ఏం కాదు, వాళ్ళు పొడిగించుకుంటూ పోయినప్పుడే ఇంకా కొన్ని రోజులు పొడిగిస్తారు. ఇది నివేదిక ఇచ్చేది ఉండే, నివేదిక ఇవ్వకుండా ఉన్నప్పుడే ఏదో చేస్తారు, ఏమో అవుతుంది అనే అనుమానం అందరికీ వచ్చింది. అయితే ఇది ఏసు కూడా దగ్గర సంవత్సరం దాటింది. 2024 మార్చిలో వేసిర్రు అంటే ఇది ఇప్పుడు ఏంది 2025 మే, సంవత్సరం కూడా అయిపోయింది. సంవత్సరం నుంచి వీళ్ళు చాలా మందితో మాట్లాడిర్రు, చాలా మందిని పిలిచిర్రు, అన్నీ చేసిర్రు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణ మాత్రం ఈరోజు వరకు
రుజువు కాలే. ఎందుకంటే వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి మొత్తం కూలిపోయింది కుంగిపోయింది అన్న లెక్కనే మాట్లాడిరు. కానీ నిజంగా కూలిపోయిందా కుంగిపోయిందా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పొయ్యిర్రాడికి. ఇప్పుడు కూలిపోయింది కుంగిపోయింది అంటారు కదా మేడిగడ్డ, మేము పార్టీ తరపున పోతాం చూస్తాము అసలు ఏం జరిగిందో ఆడ అనేది కూడా గతంలో పోయి చూసొచ్చిరు. ఆయన ఇవాళ కూడా మాట్లాడినట్టున్నారు. నోటీసుల మీద ఏం మాట్లాడిరు ఒక్కసారి చూద్దాం. నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్న ఎన్ని చిల్లర ప్రయత్నాలు, ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్ డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. ఇది వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. నోటీసుల మీద ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా ప్రజలకు తెలిస్తే నిజాలు అనేది మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్. అందులో భాగంగానే ఇప్పుడు ఇచ్చిన నోటీసులు. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి కమిషన్లు మస్తేసిరు. అంతకుముందు కూడా చాలా అన్నారు. ఇన్ని నెలలు అయిపోయాయి, సంవత్సరం కూడా దాటిపోయాయి, ఇప్పటివరకు ఏం తెలియలేదు. ఊరికే డైవర్షన్ కోసమని వీళ్ళు చేస్తాము అన్న పథకాలు ఏమైనాయి ఏంది అనేది జనాలు అడుగుతున్నారు. కాబట్టి దాని నుంచి మళ్ళొకసారి జనాలని డైవర్ట్ చేయాలి, ఇంకొకటి చేయాలి. అందుకోసం ఈ నోటీసులు ఇచ్చిర్రు. ఏం జరిగినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం మాత్రం మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇట్లాంటి కమిషన్లు మస్తు వేసుకున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇది ఓవరాల్గా కాళేశ్వరం గురించి. అయితే దీని విషయంలోనే ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో కట్టిన అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. సాగునీటి తాగునీటి ప్రాజెక్టు. ఇన్ని బ్యారేజ్లు, ఇన్ని కిలోమీటర్లు, ఇంత కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిరు, ఎట్లా నీళ్ళు ఇయ్యలేదు. మనం చూసినాం, పొలాలు ఎండిపోయింది కూడా చూసినాం కదా చాలాసార్లు. ఎందుకంటే నీళ్ళు ఇయ్యక, అదేదో ఫెయిల్యూరు అని చూపించడంలో భాగంగా దాంట్లో నుంచి నీళ్ళు వదలక వేరేటోళ్ళకి నీళ్ళు ఇయ్యక పొలాలను ఎండబెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మంచిగానే ఉన్నదాన్ని వేరే బ్యారేజ్ నుంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా, జనాలకు నీళ్ళు ఇవ్వకుండా మొత్తం పొలాలు ఎండబెట్టిరు. ఎందుకు అంటే అది మొత్తం ఏదో పాడైపోయింది, దాన్ని పనికి రాకుండా అయిపోయింది కాబట్టి నీళ్ళు ఇస్తలేము అని చెప్పే ప్రయత్నం కూడా చేసిరు వీళ్ళు 15 నెలలలో. అట్లా వాళ్ళు చేయని ప్రయత్నాలు ఏం లేవు, చాలా ప్రయత్నాలు చేసిరు. ఇప్పుడు కాళేశ్వరము మొత్తం మంచి ప్రాజెక్ట్ కాదు అని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిరు. ఇక లాస్ట్గా చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారిని కూడా విచారణకి పిలవడం. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగానే స్పందిస్తుంది దీని విషయంలో. ఎందుకు ఇచ్చిర్రు ఏంది అనేది తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు, అంతా చూస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ పార్టీ చెప్తున్న మాట.